ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధాలు చూడడానికి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ మీ వెంబడి ఉండి సహకరిస్తుందని వ్యవస్థాపక అధ్యక్షుడు బిఎం అర్జునరావు అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రెండో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి మ్యారేజ్ బ్యూరోస్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అర్జునరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఈ మ్యారేజ్ బ్యూరోలో మంచి సంబంధాలు చూడడమే కాకుండా వారి భవిష్యత్తుకు పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు. అందరికీ నమస్తే. ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ మీడియేటర్స్ అసోసియేషన్ అనే సంస్థ నుంచి ఈరోజు రెండవ ఆత్మీయ సమావేశం అన్నది కండక్ట్ చేయడం జరిగింది తెలంగాణలో. సో మా సంస్థ వచ్చేసి మ్యారేజ్ బ్యూరోస్ మధ్యవర్తులకు సంబంధించి, మ్యారేజ్ బ్యూరోస్ అంటే పెళ్లి సంబంధాలు చేసే మధ్యవర్తులకు సంబంధించిన సంఘాల కలయిక ఈ జాయింట్ యాక్షన్ కమిటీ. అది ఇండియా లెవెల్లో మేము స్థాపించాలని చెప్పి కొన్ని సంఘాలు కలిసి కలయికలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజున. అలాగే ఈ ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జేఏసీ అన్నది ఇండియా లెవెల్లో మేము దీన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న మధ్యవర్తులను కలుపుకొని కులాలకి మతాలకి అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా మేమందరం కలిసిమెలిసి సమాజానికి ఉపయోగపడే పని అంటే మేము చేసే పని పెళ్ళిళ్ళు చేయడం. సో ఎంతోమంది తెలిసిందే, కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో సతమతం అవుతున్నారు పెళ్ళిళ్ళు చేయలేక కన్న పిల్లలకి. అది మేము ఆ బాధ్యత తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము తీసుకోబోతున్నాము. సో అన్ని జిల్లాల పరంగా వివిధ సంఘాలు ఉన్నాయి. సో ఎవరి బాధ్యత వారు వహిస్తూ వారు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు జేఏసీ ద్వారా అందరూ కలిసి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసి సమాజంలో వాళ్ళకి ఈ విధంగా మేము సహాయపడాలని చెప్పేసి మేము భావిస్తూ ముందుకు వస్తున్నాము, రాబోతున్నాము. అండ్ ఈ విషయంలో సమాజానికి మేము ఇచ్చే చిన్న సందేశం, దయచేసి మీరు ఫొటోస్ బయట ఇచ్చినప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. చాలా మోసాలు ఉన్నాయి, బయట మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు తప్పనిసరిగా మీరు వాళ్ళని అడగండి. ఏదైనా కస్టమర్కి, మీడియేటర్కి మీ యొక్క ఎస్పెషల్ అమ్మాయి ప్రొఫైల్ ఇచ్చే ముందు వాళ్ళని అడగండి, మీరు ఏ సంఘంలో ఉన్నారు, ఏ జేఏసీలో ఉన్నారు అని అడగండి. వాళ్ళ ఐడి కార్డు చెక్ చేయండి. డెఫినెట్గా ఐడి కార్డ్స్ అవన్నీ ఉంటాయి. అవి ఉంటేనే మీ ప్రొఫైల్స్ ఇవ్వండి. తప్పకుండా వాళ్ళు మీకు సర్వీస్ అన్నది చేయడం జరుగుతుంది. అండ్ సో ఆల్మోస్ట్ తెలంగాణలో ఒక 40 అసోసియేషన్స్ వరకు మేము పెట్టబోయే జేఏసీకి సమ్మతం తెలిపారు, మద్దతు తెలపడం జరిగిందండి. వచ్చే సమావేశం అక్టోబర్లో, నెక్స్ట్ మీటింగ్ అక్టోబర్ 29th రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మేము సమావేశం ఏర్పరచబోతున్నాం. ఇంకా భవిష్యత్తులో జిల్లాల పరంగా, వివిధ సంఘాల పరంగా మేము మీటింగ్స్ పెడుతూ అవేర్నెస్ తీసుకురాబోతున్నాం. అంటే అందులో మంచి మాత్రమే చేసే విధంగా, ఎక్కడ సమస్యలు రాకుండా, ఎస్పెషల్లీ పెళ్ళైన సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు వహిస్తూ మేము ఒకరొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ, యూనిటీ మెయింటైన్ చేస్తూ, ఐక్యత పాటిస్తూ రేపు సమాజాన్ని మెయిన్ చేయడానికి మేము అందరం సిద్ధమవుతున్నాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. నా పేరు అర్జునరావు. సో సంఘం పని వచ్చేసరికి అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను. అలాగే మా మిత్రులు సో డిఫరెంట్ అసోసియేషన్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నాం. అన్నా ఈ కెమెరా చూడండి. తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నాకు ఒక జేఏసీ ఉంది. నా రిజిస్ట్రేషన్ ఫీజు ఇది, నా సెటిల్మెంట్ ఫీజు ఇది. నేను 10 లక్షలు ఇప్పిస్తే ₹1,00,000 తీసుకుంటా, పెట్టుకోండి. ఏం లేకుండా అర్జున్ గారు రండి అంటే అర్జున్ గారు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కారు వేసుకొని 5,000 ఖర్చు పెట్టుకొని వస్తే ఎవరిస్తారండి? ఇలా 630 కాదు. నేనేమంటున్నా, ఈ జేఏసీలో ఎవరైతే కలవాలనుకుంటారో వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళగానే తీర్మానం చేయండి, నేను జేఏసీతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. మీరు మీకు